నిజామాబాద్లో మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎవరు మీకు వ్యతిరేకంగా కాన్స్పిరెన్సీ చేశారు? అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా జాఫర్ గారు, మీరు ఇదే టైంలో మీ కెమెరా వాళ్ళని పంపించండి, మా నిజామాబాద్ పంపించండి. 10 మంది దగ్గర మీరు ఒపీనియన్ తీసుకుంటే 9 మంది చెప్తారు ఎమ్మెల్యేలు ఎవ్వరు అక్క కోసం పనిచేయలేదు, అక్క ఎమ్మెల్యేలు అందరికీ పనిచేసింది, వాళ్ళని గెలిపించింది, అక్క ఎంపీ ఎలక్షన్ సపరేట్గా వచ్చే టైంకి ఎవరు పనిచేయలేదు అని చెప్తారు 100%. అంటే అక్కడ ప్రజలైతే ఇప్పుడు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు కూడా క్లియర్గా చెప్తారు. అక్కడ ఉండే చిన్న పొలిటీషియన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేస్ వరకు ప్రతి ఒక్కరికి తెలుసు జరిగింది ఏంటన్నది. అది పై వరకు ఎందుకు రాలేదన్నదే నా ప్రశ్న. అంటే ఎమ్మెల్యేలు పని చేయలేదంటే ఆ ఎమ్మెల్యేలకి ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ మీ ఆఫీస్ నుంచి, కేంద్ర కార్యాలయం నుంచి, ఎవరు చెప్తారు? మేము చెప్తే మీ బిడ్డ పోటీ చేస్తాం కదా, కేసీఆర్ గారు లేదా కేటీఆర్ గారు చెప్పి ఉంటారంటారా? జనరల్గా మానిటర్ చేస్తారు కదండి, చేసి ఉంటారో సరిగ్గా చేయలేదో నాకు తెలియదు. మాకు అక్కడ గ్రౌండ్లో వచ్చిన రిజల్ట్ ఏంది, 183 మంది నామినేషన్లు వేశారు నా మీద. అసలు నామినేషన్ వేయాల్సిన అవసరమే లేదు. రైతులు అప్పుడే ఎమ్మెల్యేలకు సంబంధించిన రైతులే ఉన్నారు అందరూ. ఎమ్మెల్యేలు చెప్తే వాళ్ళు నామినేషన్ విత్డ్రా చేసుకునేవాళ్ళు. కానీ చెప్పారా అంటే లేదు, అట్లాంటి దాఖలాలు లేవు. మళ్ళీ నా మీద ఎవరైతే పోటీ చేశారో వాళ్ళందరికీ మా ఎమ్మెల్యేసే తర్వాత ఎంపీటీసీ సీట్లు ఇంకోటి ఇచ్చారు. సో క్లియర్ నెక్సెస్ కనబడుతుంది.